తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన విజయ్ మరి కాసేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు టీవీకేకి ఉంది. నిన్న అన్నాడీఎంకేలోని చీలిక వర్గం కూడా విజయ్ కు మద్దతిచ్చింది. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు కావాల్సిన బలం టీవీకే ప్రభుత్వానికి అందింది. దీంతో ఈ బల పరీక్షలో నెగ్గడం టీవీకేకు నల్లేరు మీద నడక కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి 2 చోట్ల కూడా గెలిచారు. దీంతో తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో టీవీకే బలం 107కు పెరిగింది. అయితే ఒక్క ఓటు తేడాతో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిన్న మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో టీవీకే బలం 106కు చేరుకుంది. కాంగ్రెస్ నుంచి 5, వామపక్షాల నుంచి 4, వీసీకే నుంచి 2 ఎమ్మెల్యేలు, అలాగే ఐయుఎంఎల్ నుంచి 2 ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే బలం 119కి చేరుకుంది. ఇక నిన్న అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలిపోయింది. పళనిస్వామి, షణ్ముగం వర్గాలుగా విడిపోయింది. షణ్ముగం వర్గంలోని 28 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతిచ్చారు. దీంతో టీవీకే బలం 147కు పెరిగింది. అన్నాడీఎంకే నుంచి, ఏఎంఎంకే నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎస్ కామరాజు కూడా టీవీకేకి మద్దతు తెలిపారు. దీంతో బల పరీక్షను చాలా ఈజీగా గట్టెక్కబోతున్నారు విజయ్. తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన విజయ్ మరి కాసేపట్లో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు టీవీకేకుంది. నిన్న అన్నాడీఎంకేలోని చీలిక వర్గం కూడా విజయ్ కు మద్దతిచ్చింది. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు కావాల్సినటువంటి బలం టీవీకే ప్రభుత్వానికి ప్రస్తుతం చేరుకుంది. దీంతో ఈ బల పరీక్షలో నెగ్గడం అనేది టీవీకేకు చాలా ఈజీ కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే మొత్తంగా 108 స్థానాలు గెలుచుకుంది. విజయ్ పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచారు. దీంతో తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. సో టీవీకే బలం అక్కడికి 107కు చేరుకుంది. అయితే ఒక్క ఓటు తేడాతో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిన్న మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో టీవీకే బలం 106కు చేరుకుంది. కాంగ్రెస్ నుంచి 5, వామపక్షాల నుంచి 4, వీసీకే నుంచి 2, అలాగే ఐయుఎంఎల్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తంగా టీవీకే బలం 119 అయింది. ఇక నిన్న అన్నాడీఎంకే వర్గం 2గా చీలిపోవడంతో అటు పళనిస్వామి, షణ్ముగం వర్గాలుగా 2గా విడిపోవడంతో షణ్ముగం వర్గంలోని 28 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతిచ్చారు. దీంతో మొత్తంగా చూస్తే టీవీకే బలం ప్రస్తుతానికి 147కు చేరుకుంది. ఏఎంఎంకే నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎస్ కామరాజు కూడా టీవీకేకి మద్దతు తెలిపారు. దీంతో బల పరీక్షను చాలా ఈజీగా గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో ఇప్పటికే విజయ్ బల పరీక్ష ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ ఫ్లోర్ టెస్ట్ లో ఆయన ఈజీగానే విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా మనం అంచనా వేయొచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. దినకర్, మొత్తంగా నిన్న అన్నాడీఎంకే 2గా చీలిపోవడంతో 147కు మద్దతిచ్చే వాళ్ళ సంఖ్యతో కలిపి మొత్తం 147కు ఆయన బలం పెరిగింది టీవీకే విజయ్ పార్టీకి. సో ఈ రోజు నిజంగానే నల్లేరు మీద నడకగానే అయిపోతుందా ఈ ఫ్లోర్ టెస్ట్ అనేది? ఖచ్చితంగా అసెంబ్లీలో బల నిరూపణకు సంబంధించి ఇప్పుడే ప్రారంభమైంది. సీఎం విజయ్ దానికి సంబంధించి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బల పరీక్ష
ప్రారంభమవుతుంది. స్పీకర్ కూడా వచ్చి స్పీకర్ వచ్చి సీఎం బల పరీక్షకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేయడంతో కాసేపటి కిందట సీఎం ప్రారంభించారు. అయితే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా కూడా 28 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. వాళ్ళ దగ్గరికి నిన్న సీఎం విజయ్ స్వయంగా వెళ్లి కలవడంతో అన్నా డిఎంకే షణ్ముగం బ్యాచ్ ని ఆయన గుర్తించారు. ఎందుకంటే ఎడప్పాడి పళనిస్వామిని ఇంతవరకు ఆయన కలవలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వివిధ రాజకీయ పక్షాల నేతలందరినీ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వాదాలు తీసుకుని అభినందనలు తెలిపినటువంటి విజయ్ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి మాజీ సీఎం తర్వాత జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామిని అసలు కలవకుండా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి షణ్ముగం తర్వాత వేలుముని బ్యాచ్ ఎవరైతే 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కూటమి నేతలతోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళే మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పడంతో అసెంబ్లీలో విజయ్ బల నిరూపణకి నల్లేరు మీద నడకలాగే భావించాల్సి ఉంటుంది. అయితే ప్రొసీజర్ ప్రకారం అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది కనుక అది ప్రొసీజర్ అంతా కూడా మొత్తం నడుస్తుంది. దాదాపు 233 మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని మాత్రం ఫ్లోర్ టెస్ట్ కు పాల్గొనకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరొక ఎమ్మెల్యేకి సంబంధించి పూర్తిగా ఎందుకంటే తిరుచి ఈస్ట్ కు విజయ్ రాజీనామా చేసినట్టు నేపథ్యంలో 232 ఎమ్మెల్యే స్థానాలు కానీ గుర్తించాలి. సో ఈ 232లో మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి 117 వరకు వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లెక్కల ప్రకారం అయితే విజయ్ బలం అన్నా డిఎంకే ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యేతో కలిపి 147 చేరినటువంటి పరిస్థితి ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ కి 117 అవసరము. ఆయన దగ్గర ఇంకా 30 స్థానాలు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా బల నిరూపణ చేసుకుంటారు. అక్కడ ప్రభుత్వం విశ్వాసాన్ని జయించి బలమైన ప్రభుత్వంగా నిర్మించుకోవడానికి ఇది అవకాశం ఉందని చెప్పి కాసేపటి కిందట విజయ్ మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగే అవకాశం ఉంది కనుక మరొక 2 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేస్తారు. చెయ్యి ఎత్తే పద్ధతిలో ఈ ప్రొసీజర్ ఉంటుందని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎంతమంది ఓటేస్తారు. ఎందుకంటే ఎడప్పాడి పళనిస్వామి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు తన దగ్గర ఉన్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా విజయ్ కి ఓటు వేయకూడదు. విజయ్ కి సంబంధించి మీరు ఆ పార్టీలో ఉన్నటువంటి ఏ నేతలతో కూడా మాట్లాడదని ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎడప్పాడి పళనిస్వామి వర్గం అయితే ఓటు వేయడం లేదు. ఏఐడిఎంకే రెబెల్ వర్గం ఎవరైతే 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా మద్దతు ఇస్తుండడంతో అటు వామపక్షాలు కాంగ్రెస్ వీసీకి లెఫ్ట్ ఐయుఎంఎల్ విజయ్ దగ్గర ఉన్నటువంటి 106 స్థానాలు స్పీకర్ తో సహా. సో ఇవన్నీ కలిపి 147 అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆయన బలపరీక్ష నెగ్గుతారని చెప్పి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అసెంబ్లీ రికార్డుల ప్రకారం బల నిరూపణ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే గవర్నర్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో బలపరీక్ష కార్యక్రమం జరుగుతుంది. ఫ్లోర్ టెస్ట్ కు సంబంధించి కూడా మొత్తం ప్రొసీజర్ స్టార్ట్ అయినట్టుగా మనం భావించాలి. రైట్ దినకర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తమిళనాడులో ఈరోజు అసెంబ్లీలో బల పరీక్ష ఎదుర్కోబోతున్నారు సీఎం విజయ్. మరి కాసేపట్లోనే ఈ బల పరీక్ష ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభమైంది. దాదాపుగా 2 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇది కంప్లీట్ అయ్యేసరికి తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ప్రారంభమైంది. బల నిరూపణ పరీక్షకు సంబంధించి సీఎం విజయ్ తీర్మానాన్ని పెట్టారు ఇప్పటికే. అయితే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతు ఇప్పటికే టీవీకేకు ఉంది. నిన్న అన్నా డిఎంకేలోని చీలిక వర్గం కూడా విజయ్కు మద్దతిచ్చింది. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు గాను కావాల్సినటువంటి బలం టీవీకే ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నట్టే చెప్పుకోవాలి. దీంతో ఈ బల పరీక్షలో నెగ్గడం ఆయనకు ఈజీగానే కంప్లీట్ కాబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు మొత్తంగా గెలుచుకుంది. విజయ్ గెలుచుకున్నటువంటి 2 స్థానాలతో కలిపి. అయితే తిరుచి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో టీవీకే బలం 107కు చేరుకుంది. ఒక్క ఓటు తేడాతో గెలిచినటువంటి టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటింగ్కు దూరంగా ఉండాలని నిన్న మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో టీవీకే బలం ప్రస్తుతం 106గా ఉంది. అటు కాంగ్రెస్ నుంచి 5, వామపక్షాల నుంచి 4, వీసీకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు, అలాగే ఐయుఎంఎల్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేల మద్దతుతో టీవీకే బలం మొత్తంగా 119కి చేరుకుంది. ఇక నిన్న మనం చూసాం అన్నాడీఎంకే 2 వర్గాలుగా చీలిపోయింది. అటు పళనిస్వామి వర్గం, ఇటు షణ్ముఖం వర్గాలుగా 2 వర్గాలుగా అన్నాడీఎంకే విడిపోయింది. ఇక షణ్ముఖం వర్గంలోని 28 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా చూసుకుంటే టీవీకే బలం 147కు వచ్చి చేరుకుంది. ఇక ఏఎంఎంకే నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎస్ కామరాజు కూడా టీవీకేకే మద్దతు తెలిపారు. దీంతో బల పరీక్షను చాలా ఈజీగా గట్టెక్కిపోతున్నారు విజయ్.
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన విజయ్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ అనేది ప్రారంభమైంది. బల నిరూపణ పరీక్షకు సంబంధించి సీఎం విజయ్ తీర్మానాన్ని పెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మొట్టమొదటిగా టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. అలాగే నిన్న అన్నాడీఎంకేలోని చీలిక వర్గం విజయ్కు మద్దతిచ్చింది. దీంతో అధికారం నిలబెట్టుకునేందుకు కావాల్సినటువంటి బలం టీవీకే ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం ఫ్లోర్ టెస్ట్ జరుగుతూ ఉంది అసెంబ్లీలో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మనం చెప్పుకున్నట్టుగా ఫస్ట్ కాంగ్రెస్ తో స్టార్ట్ అయింది మద్దతు ప్రకటించడం. మొట్టమొదటిగా కాంగ్రెస్ ఇటు డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చేసి మద్దతు ప్రకటించింది టీవీకేకి. అనూహ్యమైనటువంటి పరిణామాలు మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే నిన్న ఒక 2 రోజుల క్రితం విజయ్ వెళ్లి స్టాలిన్ కలవడం, ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం అయిన తర్వాత ఒక ప్రతిపక్ష నేతని వెళ్లి కలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. పైగా మద్దతిచ్చిన పార్టీలన్నీ కూడా విపక్ష పార్టీలు, డిఎంకే నుంచి వచ్చి మద్దతిచ్చిన పార్టీలుగానే చెప్తున్నాయి. నెటిజన్లంతా కూడా నెట్లో మనం చూస్తున్నాం, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు స్టాలిన్ మీద. సో దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఫ్లోర్ టెస్ట్ నడుస్తుంది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఫ్లోర్ టెస్ట్ కి? సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. వారు కూడా మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో ఖచ్చితంగా బల నిరూపణ 13వ తారీఖులోగా చేసుకోవాలని చెప్పి గవర్నర్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు కనుక అందులో భాగంగానే ఫ్లోర్ టెస్ట్ నడుస్తుంది. విజయ్కి తొలుత ఏదైతే ప్రమాణ స్వీకారానికి ముందు కేవలం వామపక్షాలు ఐయుఎంఎల్, తర్వాత మిగిలిన కాంగ్రెస్, ఈసీకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి. అయితే సడన్ గా 28 మంది ఎమ్మెల్యేలతో కూడినటువంటి ఎవరైతే అన్నాడీఎంకే ఫ్యాక్షన్ ఎమ్మెల్యేలు ఉన్నారో, రెబల్ వర్గం ఉన్నారో, వారంతా కూడా ఇప్పుడు పూర్తిగా మద్దతు ఇచ్చారు. సో వారంతా అసెంబ్లీకి కూడా చేరుకున్నారు. ఫ్లోర్ టెస్ట్ కొనసాగుతుంది. మరొకవైపు ఎడప్పాడి పళనిస్వామి మాత్రం అన్నాడీఎంకే పార్టీ సంబంధించినటువంటి ఏదైతే జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నానో నేను ఆమోదిస్తేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ప్రకటన కూడా ఆయన చేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తొలుత తను రాజకీయంగా మద్దతు ఇస్తున్నట్టు కూడా లేఖ ఇచ్చింది. ఆ లేఖ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూడా మొదట వారే కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అసెంబ్లీలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్లు కూడా వారు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, సస్టైనబుల్ గా ఆ తర్వాత స్థిరంగా ఈ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము మద్దతు ఇచ్చామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు, అగ్రనాయకులంతా కూడా ప్రమాణ స్వీకారంతో సహా అన్నిటికీ పాల్గొనడంతో కాంగ్రెస్ యొక్క స్టాండ్ స్పష్టంగా ఉంది విజయ్ పట్ల. ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ వామపక్షాల నేతలు మాట్లాడతారు. తమిళనాడు మహిళల రక్షణ ఆశిస్తుంది. మహిళల రక్షణ కోసం విజయ్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఆయన హామీ ఇచ్చినట్టుగానే తొలి రోజు ప్రమాణ స్వీకారం రోజు మహిళలను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పినట్టుగానే దాన్ని ఆచరణలో చూపించాలి, అది కొనసాగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఫ్లోర్ టెస్ట్ లో మాట్లాడుతున్నటువంటి సిచ్యుయేషన్. అంటే ఆయా పార్టీలు తాము ఎందుకు మద్దతు ఇస్తున్నాం అన్నటువంటి అంశాలను స్పష్టంగా విజయ్ కు తెలియజేస్తూ, అందుకే తమ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది, విజయ్ కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి కారణం అనేటువంటి ఒక అంశాన్ని వారు పదే చెప్తున్నట్టున్నారు. రాహుల్ గాంధీ ఆదేశించారు కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ తర్వాత నేతలు ఎవరైతే ఫ్లోర్ లీడర్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు ప్రజెంట్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయ్ ప్రభుత్వం నుంచి ఒకటే కోరుతుంది, మహిళల రక్షణతో పాటు ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి. దాంతో పాటు ఏ ఒక్క రోజు కూడా కమ్యూనల్ అంటే మతతత్వ రాజకీయాలకు సంబంధించిన అంశంలో విజయ్ మమ్మల్ని దాటి మా నిర్ణయాలు తీసుకోకుండా వెళ్ళాలి, ఆ అంశాలతోనే మేము మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా వారు స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎమ్మెల్యేల మద్దతు వారికి ఉన్నట్టుగానే భావించాలి. సో ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు మాట్లాడే అవకాశం ఉన్నది కనుక కనీసం ఎంత లేదన్నా కానీ ఇది మరొక 3 గంటల పాటు ప్రకటన ఈ మద్దతు ఫ్లోర్ టెస్ట్ నడిచే అవకాశం ఉంది. రైట్ దినకర్, థాంక్యూ. பேரவை தலைவர் அவர்களுக்கும் மாண்புமிகு முதல்வர் அவர்களுக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன். மக்களின் உணர்வுகளை எதிரொலிக்கும் எதிர்க்கட்சி தலைவர் அவர்களுக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கின்றேன். நம்பிக்கை கோரும் இந்த தீர்மானத்தின் மீது பேசுவதற்கு எனக்கு வாய்ப்பளித்தமைக்காக முதலில் எமது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். இந்த அவையிலே பங்கெடுத்திருக்கின்ற அத்தனை சட்டமன்ற உறுப்பினர்கள், அமைச்சர் பெருமக்கள் அத்தனை பேருக்கும் என்னுடைய வணக்கங்களை தெரிவித்துக் கொள்கிறேன்.
இதுவரை மக்கள் மன்றத்தில் போராடி வந்த என்னை சட்டமன்றத்தில் களமாட வாய்ப்பளித்த எமது தலைவர் எழுச்சி தமிழர் தொல்காப்பியன் திருமாவளவன் அவர்களுக்கு இந்த அவையில் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மை நம்பி வாக்களித்து வெற்றி பெற வைத்த திண்டிவனம் தொகுதி மக்களுக்கும் கூட்டணி கட்சியைச் சேர்ந்த தலைவர்களுக்கும் கூட்டணி கட்சியினுடைய தோழர்களுக்கும் எமது நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். விடுதலை சிறுத்தைகள் கட்சி உள்ளிட்ட மதச்சார்பற்ற கட்சிகளின் ஆதரவோடு பொறுப்பேற்றிருக்கும் இந்த அரசு நம்பிக்கை வாக்கெடுப்பில் வெற்றி பெற்று 5 ஆண்டுகளுக்கு நீடிக்கும் என்று நான் உறுதியாக நம்புகிறேன். அதற்காக முன்கூட்டியே விடுதலை சிறுத்தைகளின் சார்பில் எமது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன், வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். விடுதலை சிறுத்தைகள் கட்சியும் இடதுசாரி கட்சிகளும் காங்கிரஸ், இந்திய யூனியன் முஸ்லீம் லீக் ஆகிய கட்சிகளும் திமுக தலைமையிலான மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணியில் இடம்பெற்று தேர்தலை சந்தித்தோம். ஆனால் இந்த தேர்தலில் தவேகாவுக்கு தமிழக வெற்றி கழகத்திற்கு பெரும்பான்மை கிடைத்து ஆட்சி அமைத்துள்ளது. பாஜகவின் மறைமுக செயல் திட்டமான ஆளுநர் ஆட்சியை கொண்டு வருவதற்கான முயற்சியை தடுக்கும் வகையில் விடுதலை சிறுத்தைகள் தமிழக வெற்றி கழகத்திற்கு ஆதரவு தெரிவித்துக் கொள்கின்றோம். மாண்புமிகு முதலமைச்சர் அவர்கள் பொறுப்பேற்பதற்கு விடுதலை சிறுத்தைகள் கட்சியின் ஆதரவு முக்கியமானதாக இருந்தது என்பதை இந்த நாட்டு மக்கள் அறிவார்கள். எமது ஆதரவை பெற்ற இந்த அரசு மக்கள் நல திட்டங்களை நிறைவேற்றி மாநில உரிமைகளை காத்து மிகச் சிறந்த அரசு என்ற பெயரை பெற்று சிறப்பிக்க வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் வாழ்த்துகின்றோம். இந்த அரசு ஆதரிப்பவர்கள் எதிர்ப்பவர்கள் என அனைவருக்குமான அரசாக இருக்கும் என்பதை நம்முடைய முதல்வர் அவர்கள் தனது நடவடிக்கைகள் மூலம் உணர்த்தியிருக்கிறார்கள். முதலமைச்சராக பதவியேற்றதற்கு பிறகு எதிர்க்கட்சி தலைவர்கள் அனைவரையும் வீடு தேடி சென்று அவர்களது வாழ்த்துக்களை பெற்றது தமிழ்நாட்டுக்கு மட்டுமின்றி இந்தியாவுக்கே நல்ல முன்னுதாரணத்தை ஏற்படுத்தியிருக்கின்றது. முதல்வருக்கு விடுதலை சிறுத்தைகளின் சார்பில் எனது பாராட்டுகளையும் தெரிவித்துக் கொள்கிறோம். எமது தலைவர் எழுச்சி தமிழர் தொல்காப்பியன் திருமாவளவன் அவர்களை நேரில் சந்தித்து வாழ்த்து பெற்றமைக்கு விடுதலை சிறுத்தைகளின் சார்பில் நன்றியை தெரிவித்துக் கொள்கின்றோம். விடுதலை சிறுத்தைகள் கட்சி இந்த அரசுக்கு நிபந்தனையற்ற ஆதரவை கொடுத்திருக்கிறது. ஆனால் இந்த அரசு சில நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என எதிர்பார்க்கிறோம். தொகுதி மறுசீரமைப்பின் மூலமாக தமிழ்நாட்டின் நாடாளுமன்ற தொகுதிகளின் எண்ணிக்கையை குறைப்பதற்கு ஒன்றிய அரசு முயற்சித்த போது அதை ஏனைய எதிர்க்கட்சிகளின் துணையோடு அன்றைய முதலமைச்சர் தளபதி மு.க. ஸ்டாலின் அவர்கள் தலைமையில் மதச்சார்பற்ற முற்போக்கு கூட்டணியின் தலைவர்கள் அத்தனை பேரும் அதை முறியடித்தோம். அதன் தொடர்ச்சியாக இந்த அரசும் மாநில உரிமைகளை பாதுகாப்பதில் எந்த சமரசமும் இல்லாமல் உறுதியோடு இருக்க வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் கேட்டுக்கொள்கிறோம். கடந்த திமுக ஆட்சியின் போது ஒன்றிய அரசுக்கும் மாநில அரசுகளுக்கும் இடையிலான உறவு குறித்து ஆராய்வதற்கு 2025ஆம் ஆண்டு ஏப்ரல் மாதம் நீதிபதி குரியன் ஜோசப் தலைமையில் ஆணையம் அமைக்கப்பட்டது. அந்த ஆணையத்தின் இடைக்கால அறிக்கையை இந்த ஆண்டு பிப்ரவரி மாதம் தாக்கல் செய்யப்பட்டுள்ளது. அந்த ஆணையம் தொடர்ந்து தனது பணிகளை செய்து முழுமையான அறிக்கையை அளிப்பதற்கு இந்த அரசு உதவ வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் கேட்டுக்கொள்கிறோம். சில ஆண்டுகளுக்கு முன்பு வரை வட இந்திய மாநிலங்களில் நிகழ்ந்து வந்த ஆணவ படுகொலைகள் தமிழ்நாட்டிலும் இப்பொழுது தலைதூக்கியுள்ளன. அதை தடுத்து நிறுத்துவதற்கு சிறப்பு சட்டம் ஒன்றை இயற்ற வேண்டும் என்று வலியுறுத்தி விடுதலை சிறுத்தைகள் கட்சியும் இடதுசாரி கட்சிகளும் பல போராட்டங்களை முன்னெடுத்தோம். அதன் அடிப்படையில் கடந்த திராவிட முன்னேற்ற அரசு முன்னாள் முதல்வர் மரியாதைக்குரிய மு.க. ஸ்டாலின் அவர்கள் ஓய்வு பெற்ற நீதிபதி K.N. பாட்ஷா தலைமையில் ஆணையம் ஒன்றை அமைத்தார். அதன் அறிக்கையை பெற்று அதன் அடிப்படையில் ஆணவ கொலைகளை தடுத்து நிறுத்துவதற்கான ஒரு சிறப்பு சட்டத்தை இயற்ற வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் கேட்டுக்கொள்கிறோம். அரசு ஊழியர்களாக பணியாற்றி வரும் SC/ST ஊழியர்களின் பதவி உயர்வுக்கு 200 பாயிண்ட் ரோஸ்டர் முறை இருந்து வந்தது. அதை உச்சநீதிமன்றம் ரத்து செய்துவிட்ட நிலையில் அவர்களது பதவி உயர்வு பாதிக்கப்பட்டது. அதை சீர் செய்வதற்காக இந்தியாவின் பல்வேறு மாநிலங்களில் இருப்பதை போல அரசமைப்பு சட்டத்தின் உறுப்பு 16(4)A வழங்கும் அதிகாரத்தை பயன்படுத்தி சட்டம் ஒன்றை இயற்ற வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் வலியுறுத்துகின்றோம். அதன் அடிப்படையில் கடந்த அரசு அதை பரிசீலிப்பதற்கு ஓய்வு பெற்ற நீதிபதி G.M. அக்பர் அலி தலைமையில் ஆணையம் ஒன்றை அமைத்துள்ளது. அதன் அறிக்கையை பெற்று
அந்த சட்டத்தையும் இயற்ற வேண்டும் என்று நாங்கள் வலியுறுத்துகின்றோம். இந்த அரசு பொறுப்பேற்றதும் உடனடியாக எதிர்கொண்டிருக்கும் முக்கியமான சிக்கல் தமிழ்நாட்டு மீனவர்களுடைய சிக்கல். புதிய ஆட்சி அமைந்தால் இலங்கை கடற்படையின் தாக்குதலில் இருந்து தாம் பாதுகாக்கப்படுவோம் என்று நம்பி வாக்களித்திருக்கிறார்கள். நேற்று இலங்கை கடற்படையினரால் நமது மீனவர்கள் 40 பேர் கைது செய்யப்பட்டு அவர்களது படகுகளும் இலங்கை கடற்படையால் பறிமுதல் செய்யப்பட்டிருக்கிறது. மீனவ மக்கள் இந்த அரசின் மீது வைத்துள்ள நம்பிக்கையை பாதுகாக்கும் விதமாக இந்த பிரச்சனைக்கு நிரந்தர தீர்வு காண்பதற்கு நம்முடைய அரசு முன்வர வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் நாங்கள் கேட்டுக்கொள்கிறோம். 2013ஆம் ஆண்டு முதல் மராட்டிய மாநிலத்திலும் 2020ஆம் ஆண்டு முதல் கர்நாடகாவிலும் மூட நம்பிக்கைகள் மூலம் ஏமாற்றுவோருக்கு சிறை தண்டனை அளிக்கும் சட்டங்கள் நடைமுறையில் உள்ளன. இது தவிர பீகார், ஜார்க்கண்ட், சத்தீஸ்கர், ஒடிசா, ராஜஸ்தான் போன்ற மாநிலங்களில் மாந்திரீகம், சூனியம் ஆகியவற்றுக்கு எதிரான சட்டங்கள் நடைமுறையில் உள்ளன. குறிப்பாக மராட்டியத்தில் பகுத்தறிவுவாதி நரேந்திர தபோல்கர் இத்தகைய மூட நம்பிக்கைகளுக்கு எதிராக சட்டம் கோரி போராடி வந்தார். சனாதன் சன்ஸ்தா என்னும் பயங்கரவாத அமைப்பைச் சேர்ந்த சனாதன பயங்கரவாதிகள் 2013ஆம் ஆண்டு ஆகஸ்ட் 13ஆம் தேதி புனே நகரில் பகுத்தறிவாதி நரேந்திர தபோல்கரை உறுப்பினர். இந்த படுகொலையை தொடர்ந்து 2015 பிப்ரவரியில் இடதுசாரி எழுத்தாளர் கோவிந்த் பன்சாரே, அதே ஆண்டு ஆகஸ்டில் கன்னட எழுத்தாளரும் கன்னட பல்கலைக்கழகத்தின் முன்னாள் துணைவேந்தருமான MM கல்புரிக்கு, 2017 செப்டம்பரில் பத்திரிகையாளர் கௌரி லங்கேஷ் ஆகியோரை மானிய கோரிக்கைகள் தான் வருகிறது. பேசுவதற்கு நிறைய வாய்ப்பு இருக்கிறது. இன்னும் அதிகமாக ஆலோசனை சொல்வதற்கு நேரம் இருக்கிறது. இன்று நாம் அனுபவிக்கும் ஒவ்வொரு உரிமைகளும் சமூக முன்னேற்றமும் பல தலைவர்கள், அறிஞர்கள், கள செயற்பாடுகளின் ஈடில்லா தியாகத்தால் தான் கிடைத்துள்ளன. ஆகவே நமது அரசு ஜோதிடம், பில்லி சூனியம் போன்ற மூட நம்பிக்கைகளுக்கு எதிரான நம்பிக்கைகளுக்கு இடம் தராமல் அறிவியலை வளர்க்கும் திட்டங்களுக்கு முன்னுரிமை கொடுக்க வேண்டும் என்று நான் விடுதலை சிறுத்தைகளின் சார்பில் கோரிக்கை வைக்கின்றேன். அறிவியலார்ந்த மனிதநேயம், ஆய்ந்து தெளிந்த சீர்திருத்தம். இருங்க, நான் சொல்லுங்க, கொஞ்சம் பேச விடுங்களேன். அறிவியலார்ந்த ஆர்வம் ஒவ்வொரு குடிமகனின் கடமையாக இந்திய அரசியலமைப்பு சட்டம் உறுப்பு 51A வரையறுக்கிறது. எனவே கர்நாடகம் மற்றும் மராட்டியத்தில் இருப்பது ஒன்று மூட நம்பிக்கைகளுக்கு எதிரான சட்டத்தை கொண்டு வர வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் வலியுறுத்துகின்றோம். நமது தொப்புள் கொடி உறவான ஈழத்தமிழர்கள் சிங்கள பௌத்த பேரினவாத அரசின் கீழ் இப்போதும் அல்லல்பட்டு வருகின்றனர். கடந்த 4 நூற்றாண்டுக்கு மேலாக தனித்தமிழீழ கோரிக்கையை காந்தி வழியில் ஈழத்தந்தை செல்வா போராட்டத்தை நடத்தினார்கள், அறப்போராட்டத்தை. அதன் தொடர்ச்சியாக மேதகு பிரபாகரன் அவர்கள் தனித்தமிழ் ஈழ கோரிக்கைக்காக ஆயுத வழி அறப்போராட்டத்தை முன்னெடுத்தார்கள். 2009ஆம் ஆண்டு மே மாதத்தில் முள்ளிவாய்க்காலில் எமது தமிழ் தேசிய இனத்தின் வீரஞ்செறிந்த போராட்டத்தை இந்திய அரசின் உதவியோடு இனப்படுகொலையை நடத்தி உலக நாடுகள் முடக்கின. ஈழத்தமிழர் விடுதலைக்கு தீர்வு காண இந்திய அரசு இலங்கை அரசுடன் போட்ட ஒப்பந்தம் நிறைவேற்றப்படாமல் உள்ளது. இந்த சூழலில் நமது அரசு ஈழத்தமிழர் வழியை உணர்ந்து ஈழத்தமிழர்கள் தம்மைத்தாமே ஆட்சி செய்து கொள்ளும் உரிமையை, அதாவது தனித்தமிழ் ஈழத்தை மீட்டு தருவதற்கு தமிழ்நாடு அரசு முன்முயற்சி மேற்கொள்ள வேண்டும் என்று விடுதலை சிறுத்தைகளின் சார்பில் கேட்டுக்கொள்கிறோம். அது மட்டுமல்லாது தமிழின படுகொலை நடைபெற்ற மே 18 சர்வதேச இனப்படுகொலை தினம் உலக தமிழர்கள் முன்னெடுத்து வருகின்றனர். அந்த வகையில் மே 18 அன்று